ఒక బృందావనం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. బృందావనం అనే టైటిల్ రెండుసార్లు ఇంతకుముందు గతంలో వచ్చింది. బృందావనం రాజేంద్ర ప్రసాద్ది, చందమామ విజయ కంపెనీస్ వాళ్ళది. ఆ సినిమా సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో వచ్చి శతదినోత్సవ సినిమాగా ఓహో 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 బుల్లి పావురం అలాంటి సూపర్ హిట్ పాటలు ఎన్నో ఉన్నాయి అందులో. సో అందులో కూడా శుభలేఖ సుధాకర్ ఉన్నాడు, ఇందులో కూడా శుభలేఖ సుధాకర్ ఉన్నాడు. అదొక సారూప్యత. అయితే తర్వాత ఇంకో బృందావనం వచ్చింది, అది జూనియర్ ఎన్టీఆర్ది. అయితే అందులో బృందావనం అని సెకండ్ జూనియర్ ఎన్టీఆర్ వచ్చినటువంటి ఫాంట్ ఏదైతే ఉందో దీన్ని కూడా వాడడం మైనస్. ఏ రకంగా అంటే అదే సినిమా అనుకునే ప్రమాదం ఉంది. ఒక అని చిన్నగా పెట్టి బృందావనం పెట్టారు, ఒక బృందావనం. ఆ ఒక బృందావనం అయితే ఒక పాటలో టైటిల్ ఘర్షణ సినిమాలో ఒక పల్లవి అది, పాత ఘర్షణ. మళ్ళీ అందులో వెంకటేష్ ఘర్షణ ఉంది, పాత కార్తీక్ ప్రభుల డబ్బింగ్ మణిరత్నం ఘర్షణ ఉంది. అందులో ఒక బృందావనం సోయగం అనో పాట ఉంటుంది, ఎద్ద కోలాహలం క్షణ క్షణం అని పాట ఉంటుంది కదా. ఆ పాట అప్పుడు ఇళయరాజా స్వరకల్పనలో వచ్చినటువంటి పాట. ఇప్పటికి కూడా మనకు అది గుర్తొస్తూ ఉంటుంది, ఓకే స్వరం అంటూ ఇప్పటికీ మన మనసులో అలా గుర్తుండిపోయిన పాట ఒక బృందావనం. ఆ టైటిల్ తీసుకొని, అంటే ఒక పల్లవి టైటిల్ తీసుకొని పెట్టినటువంటి ఈ సినిమా ఎలా ఉందంటే, ముందు ఈ సినిమా యొక్క నిడివి చూసుకుందాం. నిడివి తక్కువ నిడివే, 2 గంటల 5 నిమిషాలు. యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ, యూ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ వచ్చి 23 మే 2025. ఒక బృందావనం ఈజ్ ఏ హార్ట్ వార్మింగ్ టేల్ ఆఫ్ మహా. హీరోయిన్ పేరు మహా, రాజా విక్రమ్ హీరో, నయనిక. తర్వాత ఇందులో ఈయనకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. ఆ గర్ల్ ఫ్రెండ్ కథ, ఫస్ట్ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ని ఇష్టపడితే ఆ అమ్మాయి ఇతన్ని వద్దనుకుంటుంది. వద్దనుకోవడానికి ఎటువంటి కారణాలు ఉండవు. పైగా ఆ అమ్మాయిని ముద్దు పెడుతుంటే వాళ్ళ తండ్రి చూస్తాడు. అక్కడ 2000 రూపాయల నోటు చిల్లర అడుగుతాడు ఇతను. చిల్లర విధవా అని తిడతారు. తర్వాత వాళ్ళ అమ్మ కూడా సూపర్ మార్కెట్లో కలిసినప్పుడు వాళ్ళ అమ్మ ఒప్పుకోదా అంటే ఒప్పుకోదని వాళ్ళ అమ్మ తరచపడ్డప్పుడు ఆమెకు కూడా చిల్లర విధవా అని తిడుతుంది. కార్ డ్రైవర్ని పోపో అంటుంది. ఆ సన్నివేశం తీయడం బాగుంది, ఆ సన్నివేశం. అయితే అక్కడ ఈ హీరోయిన్ మొదటి మహా తటస్థిస్తుంది, అక్కడ పరిచయం అవుతుంది వీళ్ళిద్దరికి. అంతకుముందు మహా బ్యాక్డ్రాప్ ఏం తీసుకున్నారంటే, ఆమెకు ఒక అన్నపూర్ణ, ఒక అమ్మమ్మ, నాన్నమ్మ, తండ్రి ఒక డల్గా ఉన్నటువంటి తండ్రి, ఈమె కూతురు. ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన తర్వాత సంబంధం ఫిక్స్ చేస్తానంటే అది కూడా అమ్మమ్మకి బాగాలేదు, అమ్మమ్మకి ఏదో హెల్త్ బాగాలేదంటే అమ్మమ్మ పోయిందనో ఏదో చెప్తారు. మొత్తానికి వస్తుండ తండ్రికి ఏదో హార్ట్ అటాక్ అంటారు, అది కూడా హార్ట్ అటాక్ కూడా అబద్ధమే, అంత బోగస్ మాటలు. సో మొత్తానికి ఏంటంటే ఆ అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకోమని అంటే నాకు సపరేట్గా బతకాలని ఉందని తండ్రికి చెప్పి, తండ్రికి ఎక్కువ డోసు ఇచ్చేసి లెటర్ రాసి పారిపోతుంది. ఇక్కడ కూడా సహేతుకమైన కారణం కనిపించింది. ఇక్కడ ఫ్రీడమ్ ఉంటుంది ఆ అమ్మకి, ఇంట్లో లేనట్టుగా క్రియేట్ చేశారు. వెళ్ళిపోయిన తర్వాత అంటే ఇందులో కథలు యాక్చువల్లీ జనరల్ ఏంటంటే మలయాళ సినిమాలు ఇట్లాంటి కథలు ఉంటాయి. నీట్గా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్స్, హీరో హీరోయిన్కి ఎటువంటి సంబంధం లేకుండా ఏదో ఒక ఫీల్ గుడ్ స్టోరీ లాంటివి మలయాళంలో ఎక్కువ వర్కౌట్ అవుతాయి. తమిళంలో కూడా కొన్ని వస్తాయి, ఎక్కువ మటుకు మలయాళంలో వస్తాయి ఇట్లాంటి సినిమాలు. సో అటువంటి మంచి కాన్సెప్ట్ తీసుకొని శుభలేఖ సుధాకర్, ముందు చెప్పారు కదా మొదటి బృందావనంలో ఉన్న శుభలేఖ సుధాకర్ని ఇందులో జోసెఫ్ క్యారెక్టర్ తీసుకొని అతను ఒక పిల్లని అడాప్ట్ చేసుకుంటాడు. అతను అడాప్ట్ అంటే తీసుకెళ్ళి ఒక అనాథాశ్రమాలను పెంచుతాడు. అప్పుడప్పుడు క్రిస్మస్కి గిఫ్ట్ పంపిస్తుంటాడు కదా. అతను ఎందుకు రహస్యంగా ఉన్నాడు, ఆ జోసెఫ్ అడ్రస్ ఆ పిల్ల తడపడాల్స్తుంటుంది అతను కలవాలని. ఎందుకు చెప్పాడన్న దానికి రీజన్ చాలా సిల్లీ రీజన్. తల్లిదండ్రులు యాక్సిడెంట్లో చచ్చిపోయారంట. ఆ విషయం తెలిసి ఆమెకు బాధపడతాంట. బాధపడితే నువ్వు మరపగొట్టడానికి నీ ప్రేమ ఉంది కదా, ఎందుకు అంత దూరం నువ్వు అక్కడెక్కడో కేరళలో ఉండేటువంటి అతను తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టారంటే, అక్కడెక్కడో నేను చర్చ్గా ఫాదర్గా పనిచేశానంటే ఈయన దగ్గరుండి గార్డియన్గా చూసుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు, పోలీస్ పర్మిషన్ దొరికింది, పోలీసులు అంతా ఇతనికి అప్పచెప్పారు, ఇతను ప్రేమ చూసే విధానానికి యాక్సెప్ట్ అయ్యారు. తర్వాత ముక్కు ముఖం తెలియని పిల్లాడు హీరో రాజాకి, అంటే రాజా విక్రమ్కి ఈ పిల్లను ఇచ్చి పంపుతారంట. 3 రోజులు ఎవరైనా చిన్న పాపని ఇచ్చి పంపుతారా? ఇవాళ రేపు 6 నెలల పిల్లలను కూడా వదిలిపెట్టట్లేదు. అటువంటిది ఆ 10 ఏళ్ల పిల్లని ఇచ్చి ఎవరన్నా ఒక యువకుని అంట పంపుతారా 3 రోజులు బయటికి? దానికి ఎవరో హామీ ఇచ్చారంట, వాళ్ళ ఫ్రెండ్ హామీ ఇచ్చారని చెప్పి అదొక బోగస్ ఇచ్చారు. తర్వాత పెళ్లి కాకుండా వీళ్ళిద్దరు హీరో హీరోయిన్స్ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, ఒకరికొకరు చెప్పుకోరు. సో వాళ్ళిద్దరు తల్లిదండ్రులుగా యాక్సెప్ట్ చేసి వాళ్ళకు దత్తత ఇచ్చారంట. వాళ్ళ పెళ్ళి అయినట్టే చూపించలేదు సన్నివేశం మనకు. పెళ్లి కాని వాళ్ళకి ఎలా ఇస్తారు? ఇంకో డైలాగ్ పెట్టారు అందులో. ఈమె ఎవరు, మన ఎవరైతే నన్నుగా అంటే అక్కడ ప్రిన్సిపాల్గా వేసినటువంటి లేడీ ఆమె ఉంటో, ఆమె ఏమో ఒక డైలాగ్, సంధ్యాజనక్ ఆమె పేరు. సో ఆమె డైలాగ్ చెప్తుంది, ఒక డైలాగ్. ఏం డైలాగ్ చెప్తుందంటే, ఈ ఎప్పటిదాకా
అమ్మాయి పాపల్ని చూస్ చేసుకున్నారు, కానీ తల్లిదండ్రులను చూస్ చేసుకున్న పాప ఈమెనే. తల్లిదండ్రులను ఎన్నుకున్న పాప. తల్లిదండ్రులు ఎలా అయ్యారు? వాళ్ళు పెళ్ళే కాలేదు వాళ్ళకు. యువతులకు ఇస్తారా? రూల్స్ రెగ్యులేషన్స్ ఫస్ట్ ఇట్లాంటి సినిమా తీసేటప్పుడు వాటికి సంబంధించిన రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి తెలుసుకోకుండా తీస్తే ఇలాగే ఉంటుంది. ఫీల్ గుడ్ స్టోరీ బాగా తీశారు, కానీ దాంట్లో ఎన్నో పొరపాటున్నాయి. నాయనిక క్యారెక్టర్ చేసిన చిన్న పాప చాలా బాగా చేసింది. సో ఆ పాప నటనను ఎంత మెచ్చుకున్నా తక్కువే. అయితే సాన్విత మండ్రదపు ఆ పాప పేరు. ఆ పాపకి ఫ్రెండ్గా చేసిన ఒక చిన్న పాప కూడా చాలా బాగా చేసింది. చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా అద్భుతంగా పేలాయి. బాలుదామ హీరోగా చేసిన ఈ సినిమాలో చాలా అందంగా కనిపించింది షొన్నోవా సోనీ. ఈమె కొంచెం ఫరియా అబ్దుల్లా లాగుంటుంది, మనకు జాతిరత్నాల హీరోయిన్ లాగుంటుంది కొంచెం. షొన్నోవా సోనీ చాలా బాగా చేసింది యాక్టింగ్. అట్లే మహేందర్ పి ఫ్రెండ్గా చేశాడు. శుభలేఖ సుధాకర్ ఇందాక చెప్పిన జోసఫ్ పాత్రలో చేయగా శివాజీ రాజా హీరో తండ్రిగా ఒక మంచి పాత్రలో వైట్ గడ్డంతో చాలా బాగా చేశాడు అతను. సో మొత్తానికి సత్య బొచ్చ డైరెక్టర్ అయినటువంటి ఈ సినిమాకి కథా స్క్రీన్ ప్లే వేరే వాళ్ళు ఒకరు చేశారు. కిషోరు తాటికొండ, తర్వాత మనోజు ఇందుపూరు, తర్వాత వెంకట్ రేగల్లే, తర్వాత ప్రహ్లాద్ బొమ్మినేని, వీళ్ళందరూ నిర్మాతలు కాగా సాకేత్ గుల్లమూడి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తే, సాహిత్యము సన్నీ మ్యూజిక్ అందిస్తే, రాజ్కే నల్లి సినిమాటోగ్రఫీ చేయగా తమ్మిరాజు ఇంకొక అతను కలిసి ఎడిటింగ్ చేశారు. ఇంకొక అతను ఏంటంటే సంతోష్ కామిరెడ్డి, బహుశా ఆన్లైన్ ఎడిటర్ అతను అయి ఉంటాడు. తమ్మిరాజు మామూలు ఎడిటర్ అయి ఉంటాడు. అంటే ఇద్దరు ఎడిటర్స్ మంచి సీనియర్ ఎడిటర్ తమ్మిరెడ్డితో పాటు చేయడం జరిగింది. సంగీతం బాగుంది, పాటలు బాగున్నాయి, ఫీల్ గుడ్ మూవీ. సినిమాలో సన్నివేశాలు బాగున్నాయి, కానీ లాజిక్ ఎక్కడైతుందో అది మిస్ దెబ్బకొట్టింది. ఎందుకంటే ఈ చిన్న పాప తప్పిస్తుంటుంది. అది ఎవరో మన బొమ్మలు, కొండపల్లి బొమ్మలు లాంటి బొమ్మలు పంపిస్తాడు, క్రిస్మస్కి కానుకలు పంపిస్తున్నాడు. ఆ జోసెఫ్ నేను చూడాలంటే ఆ జోసెఫ్ దాక్కోవడానికి గల కారణం ఇది. యాక్సిడెంట్లో వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు, ఈ పాప దొరికింది. ఈ పాపను పెంచుకున్నాడు కొన్ని రోజులు. ఆ తర్వాత తీసుకెళ్ళి ఆర్ఫనేజ్కి ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో తీసుకెళ్ళి, ఎక్కడంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ అక్కడిది మాకు తెలుగు ప్రాంతాల్లో తీసుకెళ్ళి ఇచ్చాడు. మలయాళం సినిమా పోలికల్లానే మనకు కనిపించాయి ఈ లొకేషన్స్ అన్నీ కూడా. కుట్టి అక్కడ టైపు మలయాళం సంభాషణ అదంతా చూసి శుభలేఖ సుధాకర్ ఆ మలయాళం క్యారెక్టర్ని అద్భుతంగా చేశాడు. అది చాలా ఆశ్చర్యం కలిగింది, ఎందుకంటే వాళ్ళు యాస కూడా సేమ్ మలయాళం అతను ఎంత మాట్లాడుతారో అట్లాగే మాట్లాడడం జరిగింది. సో హీరోగా చేసిన అతను కొంచెం పీలక గొంతున్నా కూడా బాలుదామ పర్వాలేదు అనిపించాడు. కాకపోతే షొన్నోవా సోనీ మాత్రం ఇరగదీసేసింది యాక్టింగ్. ముందు ఇతను ఒక అమ్మాయితో లవ్లో ఉంటాడు, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఇతను ఫారెన్ పోవడానికి ట్రై చేస్తున్నాడు. ఆ డబ్బులు వాళ్ళ తాతయ్య హెల్త్ బాగాలేకపోతే ఆ డబ్బులు ఇచ్చేస్తాడు. అయితే ఈమె ఒక అసైన్మెంట్ ఇస్తుంది. ఇతను ఫోటోగ్రఫీ మెచ్చి వీళ్ళ అమ్మ తీసినటువంటి స్టిల్ అవుట్ షాట్సే ఇతను తీస్తాడు. స్టిల్ అవుట్ అంటారు దాన్ని, నీడలో మొత్తం నల్లగా కనబడుతూ మొత్తం సూర్యోదయం అట్లాంటివి ఉండే షాట్ని స్టిల్ అవుట్ షాట్ అంటారు. ఆ స్టిల్ అవుట్ షాట్ తీసినటువంటి తల్లి ఫోటోకు మ్యాచ్ అయిన ఈ కెమెరా ఇతను వెతుకుతూ ఈమె రావడం కూడా అతిశయోక్తి. అతను వద్దు అని ఆమెని చిచి తూతూ అని ఒక బిచ్చగాలను తరిమేయడం ఇంకా అతిశయోక్తి. అతను లవ్లో ఫెయిల్ అయిన తెలుసుకొని ఈ అమ్మాయి సరే నేను ముందు చేస్తానంటుంది, తర్వాత వెళ్ళిపోతానంటే అతను డబ్బులు అవసరమే, ఇంతలో ఫోన్ వస్తుంది అతను నాటకీయంగా. లోన్ అంతకుముందు 2 సార్లు మందుపాటు ఇచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఇందాకే మనం చెప్పుకున్నట్టుగా మహేందర్ అతను సెట్ చేసేటువంటి ప్లాన్ చేస్తే మొత్తానికి అన్నీ రెడీ అయినాయి, నువ్వు వీసా రెడీ చేసుకుంటే చాలు, నీకు 4-5 లక్షలు ఖర్చు అవుతుంది, వీసాకి 4-5 లక్షలు ఖర్చు అవుతుందా, ఇవన్నీ తెలుసుకొని ఎంత ఖర్చు అవుతుందనేది తెలుసుకొని చేసుంటే బాగుండేది. సో మొత్తానికి సరే నువ్వు నా డబ్బులు పెట్టుకో అంటే ఈమె ఫోటోగ్రఫీ చేస్తూ ఒక డాక్యుమెంటరీ తీయడానికి ఇతనేదో పెద్ద చోటాకే నాయుడు అయినట్టు ఇతని దగ్గరకు వచ్చి, లేకుంటే మన రాజమౌళి కెమెరామెన్ అయినట్టు ఇందరికి వచ్చి నువ్వే చేయాలని చెప్పేసి అడగడము వింతగా, వెనకతో నవ్వేంత జోక్లాగా అనిపిస్తుంది మనకు, అంటే ముడ్డితో నవ్వేంత జోక్లాగా అనిపిస్తుంది మనకి. సో మొత్తానికైతే ఒక డాక్యుమెంటరీ ఏంటి శ్రావణ జ్యోతి నేనే పరిచయం చేసిన నటి ఆమె కొంచెం ఇట్లా చన్నులు కనబడుతూ కొంత ఒక వేషలాగా ఆ వేష దగ్గరికి వెళ్తే అక్కడ జగదీశ్వరి బయట వేషలకు నాయకురాలు ఉంటుంది ఆమె. సో వీళ్ళు సీక్రెట్గా వెళ్ళి ఆమె యొక్క అనుభవాలు తీసుకోవడానికి అక్కడికి లోపలికి వెళ్ళి ఆ అనుభవాలు తీసుకుంటారు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత గృహిణిగా ఉన్న కళ్యాణి శివాజీరాజా భార్య చేసిన ఆమె 30 ఏళ్ళ కిందే పెళ్ళయింది, చిన్నప్పుడు చదువుకుంటుంటే మగపిల్లని చదివించారు, నన్ను చదివించారు, ఆమె బాధ చెప్తుంటే ఆమె బాధను రికార్డ్ చేస్తారు. ఈ చిన్న పాపను రికార్డ్ చేస్తే ఆ పాప నేను చాక్లెట్కి లొంగను, మా ఫ్రెండ్కి ఇస్తాను చాక్లెట్, కానీ నాకు ఆయన జోసఫ్ని కల్పిస్తే నేను చేస్తానంటే ఆ రాంగ్ ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ నిలబెట్టుకోవడం కోసం మీ పెళ్లి కుదిరినటువంటి ఈమె పక్కన పెట్టేసి అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ అత్తగారేమో 2 సార్లు వచ్చి భరిస్తూ ఉంటుంది ఈమెని. ఎవరో ఫ్రెండ్ వచ్చాడంటే ఆఫీస్ వర్క్ అని అన్నపూర్ణ చెప్తుంది. అన్నపూర్ణ కూడా చాలా అద్భుతంగా చేసింది యాక్టింగ్. ఆ తర్వాత సెకండ్ టైం కూడా మళ్ళీ పట్టు చీరల కోసం వచ్చినప్పుడు కూడా ఆఫీస్ అంటుంది. హలో అనుమోన్ ముందు అన్న నాకు మేనస్ తెలియదు అని పెట్టేస్తుంది.
హలో అంటే ఉత్త కేవలం హలో అని పెట్టేస్తుంది. గమ్మత్తుగా ఉంటుంది ఆ సంభాషణలు, ఆ సీన్ మేకింగు అదంతా కూడా చాలా అద్భుతంగా చేశారు. డైలాగు డెలివరీ అంతా కూడా వెరైటీగా చేసుకునేటువంటి పంచెస్తో చేశారు. తర్వాత వాళ్ళు ఎందుకు ఈమెకి ఎక్స్ప్రెస్ చేయలేకపోతే, ఇప్పుడు ఒక లవ్ ఫెయిల్ అయిపోయింది, తర్వాత ఈమెకి ఎందుకు లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి దానికి సాహిత్యమైన కారణం లేదు. అట్లాగే ఇంత క్లోజ్గా ఉన్న వీళ్ళు హగ్గులు వేసుకుంటారు, కౌగిలించుకుంటారు, స్థలాలన్నీ ఆనిచ్చేసి ఇతన్ని పట్టుకుంటుంది, అవన్నీ జరుగుతుంటాయి. మరి ఎందుకు వాళ్ళు చెప్పుకోరో తెలియదు మనకి. సో లాస్ట్కు వీళ్ళిద్దరు పెళ్లి కాకుండానే వీళ్ళకు దత్తత ఇచ్చేది అని ఏ రూల్ ఒప్పుకుంటుంది, ఏ చట్టం ఒప్పుకుంటుందో మనకు తెలియదు. సో అవి ఇప్పుడు తీసుకునేటప్పుడు, దత్తత తీసుకునేటప్పుడు ఉన్నటువంటి చట్టాలు ఏంటి, వాళ్ళ తర్వాత ఈ వేరే రాష్ట్రం నుంచి, కేరళ రాష్ట్రం నుంచి ఇక్కడికి తీసుకురావాల్సినటువంటి మీనింగ్ ఏంటి, ఎందుకు ఇతను సీక్రెట్గా పాపను కలవడానుకుంటాను. చిన్న రీజన్ చెప్తాడు, ఏంటంటే తల్లిదండ్రులు చనిపోయారు అని అడిగే మొదటి ప్రశ్న తెలుసు నాకు, నువ్వు తల్లిదండ్రులు అడుగుతావు, వాళ్ళు చనిపోయారని తెలిసి నీ మనసు మరి ఇప్పుడేం తెలిసిందిగా, మరీ చిన్నపిల్లగా అప్పటి నుంచి జీర్ణం చేస్తే ఆమెకి బాధ అక్కడే దిగమింగిపోయి ఉంటుందిగా. వీళ్ళని తల్లిదండ్రులు అంటాడు, మళ్ళీ నేను వృద్ధుని వీళ్ళని తల్లిదండ్రులు, వాళ్ళు పెళ్ళే కాలేదు, వాళ్ళు ఇద్దరు జంటనే కాదు, తెలియదు ముందే తల్లిదండ్రులు ఇలా అంటావు. ఇలాంటి కొన్ని మైనస్లు తీసేస్తే పాటల్లో మంచి ఫీల్ గుడ్ పాటలతోటి, చక్కటి అందగతే ఈమె షున్నోవా సోని అందంతో సినిమా ఆకట్టుకుంటుంది. మొదలు చేసిన గర్ల్ ఫ్రెండ్ ఎందుకు నో అంటుంది, దానికి కూడా చిన్న పిల్లల్లాగా చిల్లరగాడ అంటారు మా ఫాదర్ అనుకుంటే వెళ్ళిపోతుంది. అలా ఉంటుంది ఎక్కడైనా గర్ల్ ఫ్రెండ్. కొన్ని రోజులు వీళ్ళు మూవ్ అయ్యి 2 సంవత్సరాలు తిరిగారని చూపిస్తుంది. అది అన్నీ కూడా సహేతుకమైనటువంటి కారణాలు కనిపించదు. బాలు పర్వాలేదు అనిపించాడు, దామా బాలు. సో సోని మాత్రం ఇరగ తీసింది. అట్లాగే అందరికన్నా బాగా చేసింది ఎవరంటే సాన్విత మందపు. ఆ తర్వాత ఆమె ఫ్రెండ్గా చేసిన చిన్న పాప కూడా చాలా అద్భుతంగా చేసింది. వాళ్ళిద్దరు కాంబినేషన్ షాట్స్, పెట్టినటువంటి కెమెరా యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. తర్వాత లొకేషన్స్ చాలా బాగున్నాయి, కేరళ అందాన్ని చూపించారు. సో ఓవరాల్గా శుభలేఖ సుధాకర్ క్యారెక్టర్ బాగుంది ఓవరాల్గా. సో ఓవరాల్గా ఏంటంటే మ్యూజిక్, ఆర్ట్ డైరెక్షను, తర్వాత ముఖ్యంగా ఈ లొకేషన్స్, ఇవి చాలా ప్లస్ఫుల్ అనిపించింది మనకి. ముఖ్యంగా సంధ్యాజనక్ చేసినటువంటి క్యారెక్టర్ కూడా నన్ క్యారెక్టర్ బాగుంది. సో ఓవరాల్గా ఈ సినిమాకు నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.75/5. ఎందుకంటే ఇన్ని మైనస్లు చెప్పి కూడా 3.75 ఎందుకు ఇచ్చాను ఈ సినిమాకి అంటే, ఈ సినిమా ఫీల్ గుడ్ సినిమా, ఒక మంచి సినిమాని చూసినటువంటి ఫీల్ మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. మన తెలుగులో ఇట్లాంటి సినిమాలు రావు. ఒక బృందావనం సినిమా మనకి మలయాళం ఫిలిం, ఒక ఫీల్ గుడ్ సినిమా అట్మాస్ఫియర్ మనం చూపించింది. ఖచ్చితంగా ఇది డబ్ చేస్తే మలయాళం వాళ్ళు కూడా ఆదరించేటువంటి సినిమా అవుతుంది. సత్య వచ్చాక మంచి ఫ్యూచర్ మాత్రం కనిపించింది. ఒక టేస్ట్తో తీసిన సినిమా ఇది. కాకపోతే కొన్ని లూప్ హోల్స్, చట్టంకి సంబంధించినటువంటి, తర్వాత ఈ పాపాన్ని ఎందుకు దాచిపెట్టాడనే దానికి సరైన లాజిక్ అవి ప్రేక్షకులకు మింగుడు పడక సినిమా అక్కడక్కడ కొట్టింది. కానీ సరైన ప్రచారం కూడా లేక దీనికి సినిమాకు మైనస్ అయింది. కానీ ఒక బృందావనం సినిమా మాత్రం ఫీల్ గుడ్ చూసిన సినిమాలు చూసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అడ్వైజబుల్ సినిమా, చూడదగ్గ సినిమా. సో అందుకే 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.